మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసి గ్రామ ప్రజల మన్ననలు పొంది గత 5 సంవత్సరాలుగా చుట్టుపక్కల కాలనీ వాసులతో మమేకమై అందరూ అన్నదమ్ముల్లా సొంత తోబుట్టులా చూసుకొని ఆశీర్వదించిన లీడర్ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ ఎంపీటీసీగా ఎనలేని సేవలందించి పదవి విరమణ తీసుకుంటున్న మన లోకల్ నాయకురాలు మన ఇంటి బిడ్డ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గోధుమకుంట ప్రజలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని, ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని, ప్రజాసేవకు మీరు అంకితం కావాలని, మంచి సుపరిపాలన చెయ్యాలని ఆ దేవిని కోరుకుంటున్నామని గోధుమకుంట ప్రజలు తెలిపారు. మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాసేవకే నా జీవితం అంకితం. ఇన్ని రోజులు నన్ను సొంత తోబుట్టులా చూసుకున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. మంచి కోసం నేను ముందుంటాను, అభివృద్ధిలో నేను తోడ్పడతాను అని తెలిపారు. నా ఎదుగుదలకు కారణం నా వెనుకుండి నడిపించిన నా భర్త మంచాల ప్రవీణ్ కుమార్ అని అన్నారు. అందరికీ కూడా ఎన్ని రోజులు నన్ను ఆశీర్వదించినందుకు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి ఇక ముందు కూడా సేవలు అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ పదవి విరమణ కార్యక్రమంలో గోధుమకుంట గ్రామ ప్రజలు మరియు లోకల్ లీడర్స్, మాజీ సర్పంచి, గ్రామ పంచాయతీ కార్యాలయం సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు తదితరులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పదవి విరమణ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. తదనంతరం భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అగ్ని మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి ఈరోజు నడిపిస్తున్న మన పంచాయతీ సెక్రటరీ గారికి, సురేష్ రెడ్డి గారికి, వివిధ కాలనీల నుండి చేసినటువంటి కాలనీ ప్రెసిడెంట్లకి, అదేవిధంగా కాలనీ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా మన గ్రామ ప్రజలకి, అదేవిధంగా గ్రామ సోదరి మనులకి, నాకు అందరికీ నా యొక్క నమస్కారము. దాదాపుగా నా పదవి ఈ రోజుతో ముగిస్తున్నది. నేను 2019 నుండి 2024 వరకు మీరు ఇచ్చిన తీర్పుతోని నన్ను ఇక్కడికి ఈ హోదాకి తీసుకురావడం జరిగింది. ఎంత హోదాలో ఉన్నా ఒదిగి ఉండడం అనేది ఉండాలి అని నేను ఒక నేర్చుకున్న నా అనుభవం. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ఎక్కడైనా నాది 3 విలేజెస్లో దాదాపుగా 1-2 పార్టీలు ఉండేవి. ఇక్కడ వచ్చేసి మిక్స్డ్, కానీ చాలా ఫైట్ చేసేదాన్ని మా సర్పంచ్ గారితో. ఏదున్నా ప్రయత్నం కావాలి, ఫండ్ నాకు చేయండి అని చెప్పిన అనేసి చాలా ఫైట్ చేసినా కానీ అక్కడ వరకే. తర్వాత మేము మళ్ళీ కోఆర్డినేట్ చేసుకొని డెవలప్మెంట్ విషయంలో ముందున్నాము. అదేవిధంగా ఏమంటారంటే దాదాపుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నాది, నేను ఒక్కదాన్ని దాదాపుగా అపోజిషన్. అట్లయినా నా ఒక విలేజ్ కాదు, నా 3 విలేజెస్ అసలు నాకు గవర్నమెంట్ ఏ విధంగా సహకరించలేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్. అదేవిధంగా ఏమైంది అంటే ఎంతో కొంత నా సాయశక్తుల నేను గ్రామ ప్రజలకి, అనుబంధ కాలనీల ప్రజలకి ఇచ్చిన మాటని మొత్తం పూర్తి చేయాలన్న ఆవేదన నిన్నట్టుండి నా మనసులో రగులుతున్నది. కానీ ఎంతో కొంత మాత్రం చేసిన, ఇంకా నేను నిరంతరం ఎప్పుడు వెళ్ళవేళలా ప్రజలకు పదవి ఉన్నా లేకున్నా నేనే అని కాదు, నా తోటి మాజీ కానీ ప్రస్తుత అందరూ రేపొద్దున వచ్చేవాళ్ళు కూడా అందరూ ప్రజాసేవకి అంకితంగా ఉంటారు. మా గోధుమకుంట గ్రామ పెద్దలందరూ అని నేను ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసిన. ఒక్కటి నాకు గుర్తుంది ఏంటి అంటే, నా ఎలక్షన్లలో తిరిగేటప్పుడు కుమారాన్ని ఏమన్నాడు అంటే, అప్పుడు బీఆర్ఎస్ అంత మూమెంట్ ఉంది, ఏ పిల్ల నువ్వు పార్టీ మారుతావా అని నన్ను అడిగిండు. కానీ నేను ఆ రోజు సమాధానం నేనేం చెప్పలేను, ఎందుకంటే నాకు అంత అనుభవం లేదు. కానీ నన్ను నమ్ముకున్న ప్రజలను మాత్రం నేను ఏ రోజు మోసం చేయలేదు. నేను ఎప్పటికీ ఎల్లవేళలా నిరంతరం నేను ప్రజాసేవకి అంకితం అని చెప్పేసి నేను సభకి నమస్కారం.
ఈరోజు నా ఎంపీటీసీ పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకి, అదేవిధంగా నిన్నటి వరకు తాజాగా గ్రామ ప్రథమ ప్రౌఢుగా పనిచేసిన మా ఆకిడి మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకి, గ్రామ ప్రజలకి, తోటి మహిళా సోదరిమణులకి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రోజు ముందుకి కొనసాగించిన మొట్టమొదటి అభ్యర్థి ఎవరంటే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి నా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ప్రజా తీర్పు, దీన్ని ఎవరైనా ఆకాంక్షించాలి. ఇదే విధంగా నేను నిరంతరం ఎల్లవేళలా ప్రజా సేవకి కృషి చేశానని చెప్పేసి ఈ పదవి విరమణ యొక్క ముఖ్య కార్యక్రమంలో నేను మాటివ్వడం జరుగుతుంది. ఎల్లవేళలా ఈ ప్రజా తీర్పు అనేది అంతా క్రెడిట్ ఆయనదే. ఆయన లేకుండా ఈరోజు నేను ఈ స్థాయికి రాలేను. అసలు వాళ్ళు లేదు మనం ఏ వర్క్ చేయలేము. ఇంకా ఇదే విధంగా నేను ప్రజలకి సపోర్ట్ చేస్తూ ఉంటా. పదవిలు ఉన్నా లేకున్నా నేను నిరంతరం ప్రజాసేవకి అంకితంగా అని చెప్పేసి నేను మాటిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నాకు ధన్యవాదాలు. అప్పుడు ఎలక్షన్లో ఎలాంటి అనుబంధం లేదు నా మహిళా సోదరులకు, ఎలాంటి అటాచ్మెంట్ లేదు వాళ్ళకి నాకు. కానీ నా మీద నమ్మకంతో ఓటేసి నన్ను గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మహిళా సోదరు వాళ్ళకు ముఖ్యంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. రోజు మా ఎంపీటీసీ సెక్రటరీ గారు పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు, గ్రామ పంచాయతీ సెక్రటరీ సురేష్ రెడ్డి గారు, మరియు వార్డు మెంబర్లు, మరియు గ్రామ పెద్దలు, మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు శివకుమార్ గారు, మరియు వివిధ కాలనీ ప్రెసిడెంట్లు, మహిళలు, సోదరిమణులు, ఇక్కడ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మేము పదవీ కాలం ఎంపీటీసీ ఉన్నప్పుడు మాకు ప్రజల్లో వార్డు నెంబర్ రాజీనామా చేసి ఎంపీటీసీ నిలబడ్డాం. మాకు ప్రజలు 3 ఊర్ల ప్రజలు రాంపల్లి దగ్గర కరీంగూడ గొంగూడ ప్రజలు మాకు ఆకర్షితులై అందుకు మా గొంగూడ ప్రజలకు ఎప్పుడు ఉన్నవాడు ఉంటా. ఎందుకంటే ఏ విషయమైనా సరే నన్ను చిన్న వయసులో చిన్నవాడిని, కానీ ప్రతి విషయంలో అందరూ నన్ను ఆదుకోరు. చెడుకు మంచికి చిన్న పెద్ద లేకుండా తమ్ముడు మంచి అందరితో మంచి అని చెప్పి వివిధ కులాసులు అయినటువంటి కుటుంబాలు కానీ, కాపోలు కానీ, గంగోలు కానీ అన్ని క్యాస్ట్ అందరూ వీడిట్టా చిన్న పెద్ద విద్య ప్రేమతో అందరూ విధేయంగా చూసి నన్ను ఆకర్షితులై ప్రతి విషయంలో నన్ను చేదోడు బాధలో ఉండి నా గ్రామ ప్రజలకు ఎన్ని టైం ఉంటారని కోరుతున్నాను. Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye-bye.